పోలీస్ స్టేషన్ నుంచి మీకు నోటీసులు అందాయా? పోలీస్ స్టేషన్ నుంచి మీ ఇంటికి నోటీసులు పంపించారా? అయితే మీరు భయపడకండి. పోలీస్ స్టేషన్ నుంచి నోటీసులు వచ్చాయంటే మీపై వచ్చినటువంటి ఆరోపణలను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే మీకు ఈ 41 సిఆర్పిసి కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ఎస్ 35 సెక్షన్ ప్రకారం మీకు అపియరెన్స్ కోసం ఈ నోటీసులను పోలీస్ స్టేషన్ నుంచి పంపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి పంపించే నోటీసులు ఏంటంటే మీపై వచ్చినటువంటి ఆరోపణలను దర్యాప్తు కొరకు మీకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో హాజరు కండి అని ఆ నోటీసులో పేర్కొనడం జరుగుతుంది. ఆ నోటీసులో పేర్కొన్నటువంటి విచారణ సమయానికి మీరు పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యి ఆ కేసుకు సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినట్లయితే ఆ కేసు అనేది పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. ఈ విధంగా మీకు ఇంటికి మీకు నోటీసులు అందించారంటే పోలీస్ స్టేషన్ నుంచి అందాయంటే మీరు దోషని కాదు. ఇందులో కేవలం విచారణ కోసం మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. దోషియా నువ్వు నిర్దోష అని నిరూపించేది కోర్టు కాబట్టి కోర్టు మీరు దోష అని చెప్పేది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినంత మాత్రాన మీరు దోషి అని భావించకూడదు. ఇది అరెస్టు అని కొంతమంది అనుకుంటారు. ఇది అరెస్టు కూడా కాదు. నోటీస్ ఆఫ్ అపియరెన్స్ అంటే ఓన్లీ అందులోనే ఉంది అపియరెన్స్. ఆ దర్యాప్తులో భాగంగా మీరు సహకరించినట్లయితే విచారణ పారదర్శకంగా కొనసాగుతుందని మాత్రమే. కాబట్టి మీకు నోటీసులు అందినప్పుడు మీరు పరిశీలించవలసినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎఫ్ఐఆర్ నెంబరు, అలాగే విచారణ తేదీ, అలాగే ఎఫ్ఐఆర్ యొక్క పూర్తిగా ఆ అపియరెన్స్ అనేది ఎక్కడ జరగాలి అంటే పోలీస్ స్టేషన్ అనేది అందులో మెన్షన్ చేస్తారు. అవన్నీ చూసి ఆ సమయానికి మీరు ఒక న్యాయవాదిని సంప్రదించి పోలీస్ స్టేషన్కు అపియరెన్స్ అయితే ఆ కేసు అనేది పారదర్శకంగా కొనసాగుతుంది.